తీసుకొచ్చి పెట్టినా ఆయన నేను వచ్చి ఆ పైపు కానీ చేసిన అంతే కాదు ముత్తుకూరు మండలం జన్కో రోడ్లో ఎన్సిఎల్ కంపెనీకి దగ్గరలో ఉన్నటువంటి ఈ జంక్షన్లో ఒక పెద్ద స్కామ్ జరుగుతూ ఉంది. ఈ స్కామ్కి బీజం వేసింది గత 5 సంవత్సరాల ముందు 5 సంవత్సరాల గవర్నమెంట్లో బీజం పడింది. ఈరోజు చూస్తే ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఈరోజు ఇక్కడ పిఎస్ఎన్ఆర్ అనే ఒక కంపెనీ, ట్రాన్స్పోర్ట్ కంపెనీ, ఆయన బల్కర్లు పెట్టి ఇక్కడి నుంచి ఆయన జన్కో నుంచి స్టీల్ కంపెనీ నుంచి పోర్టుకి ట్రాన్స్పోర్ట్ చేస్తుంటాడు. కడప జిల్లా వ్యక్తి అనే ఓకే. ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక మినీ పెట్రోల్ బంక్ నడుపుతున్నాడు. అక్కడ పెట్రోల్ బంక్ అంటే ఈరోజు ఒక్కొక్కరు పెట్రోల్ బంక్ ఓనర్లు వాళ్ళు అప్పులు చేసి భూములు అమ్ముకొని భూములు తాకట్టు పెట్టుకొని పెట్రోల్ బంక్ పర్మిషన్లు ఇచ్చుకొని గవర్నమెంట్ సూచనల ప్రకారం పెట్రోల్ బంకులు నడుపుకుంటుంటే ఈరోజు ఇక్కడ ఈ బడా స్మగ్లర్ ఇక్కడ మినీ పెట్రోల్ బంక్ నడుపుతున్నాడు. చూడండి, ఇదో రీడింగ్ మిషన్, పెట్రోల్ గన్ను ఇక్కడ అది ట్యాంకర్. ఆ ట్యాంకర్కి దీనికి సప్లై, దీనికి మళ్ళీ దీనికి దొంగ కరెంటు వాడుతూ ఈ బల్కర్లకి లోడింగ్ చేస్తున్నాడు. బల్కర్కి పెట్రోల్ ఫిల్ చేస్తున్నాడు. ఇట్లాంటి స్మగ్లర్ని అరికట్టాలా? ఇది మామూలుగా బిజినెస్ చేసుకునే పెట్రోల్ బంకులని వాళ్ళ నోరు కొట్టడం, ఈయన వచ్చి మినీ పెట్రోల్ బంక్ నడపడం. ఇంకేనా ఇదే కరెక్ట్ అంటే అందరూ కూడా నిరుద్యోగులు ఉన్న వాళ్ళందరూ ఒక ట్యాంకర్ తెచ్చుకొని లీటర్ ₹2 మిగిలిన మనం చేసుకోవచ్చు. అది పద్ధతి కాదు. ఇది గౌరవ శాసనసభ్యుల దృష్టి కూడా తీసుకుపోయినాం. శాసనసభ్యులు అయితే మరి ఒప్పుకునే క్వశ్చన్ లేదు. ఆయన ఇటు సహించరు. ఈరోజు మేము ఇంటిమేషన్ ఇవ్వగానే స్పందించి వచ్చినటువంటి సివిల్ సప్లైస్ అండ్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు దీన్ని వాళ్ళు రెండు డిపార్ట్మెంట్ల వాళ్ళు కఠిన చర్యలు తీసుకుంటారని, ఇట్లాంటి మరొకసారి జరగకుండా చేయాలని కోరుకుంటున్నా. అదేవిధంగా ఈ ప్రబుద్ధుడు, ఈ స్మగ్లర్ పిఎస్ఎన్ అనే స్మగ్లర్ ఇక్కడ పెట్రోల్ బంక్ అప్లై చేస్తున్నాడు. ఆయన పెట్రోల్ బంక్ అప్లై చేశాను కాబట్టి నేను పెట్రోల్ కానీ డీజిల్ కానీ అమ్ముకోవచ్చు, డీజిల్ వ్యాపారం నడుపుకోవచ్చు చేస్తున్నాడు. అధికారులు కూడా ఈ డిపార్ట్మెంట్ దేనికి సంబంధించి, అది బీపీసీఎల్లా లేదంటే హెచ్పిఏనా, దేనికి సంబంధించి అప్లై చేస్తున్నాడో ఆ కంపెనీ వాళ్ళు ఈ స్మగ్లర్కి ఈ పెట్రోల్ బంక్ అనుమతులు ఇవ్వకుండా ఆపాలని చెప్పి కోరుకుంటున్నా. ముత్తుకూరు మండలంలోని ట్యాంకర్ ఒకటి ఉంది. ఆయిల్ ట్యాంకర్ పేరు, ఓనర్ పేరు వచ్చేసి అజయ్ వర్ధన్ రెడ్డి పేరుతో ఉంది. కానీ ఇది మళ్ళీ అజయ్ వర్ధన్ రెడ్డి గారికి ఫోన్ చేసాము. అతను ఇంకా వేరే వాళ్ళకి అన్నారు. ఆ వివరాలు కూడా మాకు వస్తాయి. దీనివల్ల ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే పర్మిషన్ లేకుండా ఇల్లీగల్గా అన్ఆథరైజ్డ్గా ఆయిల్ ట్యాంకర్ నుంచి డైరెక్ట్గా వాళ్ళకు సంబంధించిన వెహికల్స్లో లోడ్ చేసుకుంటున్నారు. ఆ లోడ్ చేయడం అనేది లోకల్ డీలర్లకు, గవర్నమెంట్కి కూడా చాలా లాసు. వీళ్ళు ఈ ఆయిల్ ఎక్కడి నుంచి తెచ్చారని కూడా వాళ్ళ లారీలో ఉండే డ్రైవర్ కానీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళ పేపర్లు ఇవ్వలేదు. అంటే ఇది వీళ్ళు మళ్ళీ ఈ రాష్ట్రం నుంచి తెచ్చారా, లేదా ట్యాక్స్ తక్కువగా ఉంది కానీ వేరే రాష్ట్రం నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ అమ్ముతున్నారా అనేది కూడా మా పూర్తి ఎంక్వైరీలో బయటపడుతుంది. కానీ ఇలా చేయడము చట్టరీత్యా నేరం కాబట్టి ఈ వెహికల్ను మేము సీజ్ చేసి మా తదుపరి ఉత్తర్వుల కొరకు నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి రిపోర్ట్ సబ్మిట్ చేసి దాని మీద తదుపరి చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇది ఆయిల్ ట్యాంకర్ విలువ సుమారుగా 10 లక్షలు ఉంటుందండి. దీన్ని మనం చూడాలి, ఆర్సీ అన్ని వివరాలు చూసుకొని మేము ఆర్టీఏ వాళ్ళతో మాట్లాడతాము. వాళ్ళు మాకు కాస్ట్ చెప్తారు. ఆయిల్ కూడా ఏంటంటే ఎంత ఉందని మేము లీగల్ మెట్రాలజీ వాళ్ళని పిలిపించుకొని 4 పోర్షన్స్లో ఉన్నాయి, 4 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఏ కంపార్ట్మెంట్లో ఎంత ఆయిల్ ఉందని దాంట్లో మేము లీగల్ మెట్రాలజీ వాళ్ళని పిలిపించి ఆ ఆయిల్తో పాటు వెహికల్ని కూడా సీజ్ చేస్తాం.